మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. చీమ కూడా దోమ కూడా వాలకుండా ఉండాలి అంటే వీళ్ళు కూడా పాలన కరెక్ట్గా చేయాలి. అంతే. వీళ్ళు ఈ 6 గ్యారంటీలు అన్నారు. తర్వాత మన తెలంగాణలో సార్ ముఖ్యంగా ఇప్పుడు మీలాంటి ఎందరో మహానుభావులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇప్పుడు మంచి మంచి పదవుల్లో ఉన్నారు, ఎంతో సక్సెస్ చూసారు. కానీ ఇప్పటి జనరేషన్స్కి ఆ చదువు అందకపోగా 6,000 స్కూళ్ళు, 6,000కు పైగానే స్కూళ్ళు మూతపడ్డాయి. కానీ విద్య గురించి కానీ లేకపోతే ఆరోగ్యం గురించి కానీ ఎవరు కూడా, వైద్యం గురించి కానీ ఎవరు కూడా మాట్లాడట్లేదు, అసెంబ్లీలో చర్చించట్లేదు. బడ్జెట్ దానికి ఎంత కేటాయించినారు, ఎన్ని నెలల్లో కంప్లీట్ చేస్తారు. గత ప్రభుత్వం మన ఊరు మన బడి అన్నది సార్, అది మన ఊరు మన బడి అన్నది అట్టర్ ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయింది. అండ్ దాన్ని అడ్డు పెట్టుకొని ఎన్ఆర్ఐ ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్ కూడా ఇప్పటివరకు ఏమైంది అనేది ఒక్క లెక్క కూడా మనకు తెలియదు. మరి వీళ్ళు కూడా ఎంతసేపు దూషణలకే పోతున్నారు కానీ ఎక్కడ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల గురించి ఒక ఊసు ఎత్తట్లేదు, అసలు మాట్లాడట్లేదు దాని గురించి. అదే అందుకనే మనము ఖచ్చితంగా అది ప్రధాన ఎజెండా చేసేటట్టు మనం ప్రయత్నం చేయాలి. దాన్ని పదే 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 మనం మాట్లాడితేనే వాళ్ళకి సోయి వస్తుంది. ఇప్పుడు పాలకులను ఎప్పుడు కూడా నిరంతరం సెన్సిటైజ్ చేయాలి. ఎవరు చేయాలి సెన్సిటైజ్? మనమే చేయాలి. మీ తెలంగాణ వాసన తెలిసిన, మట్టి వాసన తెలిసిన మీలాంటి వాళ్ళు పిచ్చోళ్ళు అంటాం కదా, తెలంగాణ పిచ్చోళ్ళు అంటాం కదా, మనమే చేయాలి. సెన్సిటైజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. దాని మీద వాళ్ళు పదే పదే వాళ్ళు కేంద్రీకరణ చేసేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. మనమే చేయాలమ్మా, తప్పనిసరి మన బాధ్యత. వాళ్ళకి ఏం సోయి ఉండదమ్మా, వాళ్ళకి ఏం సోయి ఉంటుంది? రోజువారీ వాళ్ళ వ్యాపారాలు, బిజినెస్లు, వాళ్ళ లేకపోతే వాళ్ళు ఏంది వాళ్ళ సంపాదన మీదనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైంది 2 నెలల నుంచి, నేను అందుకనే పదే పదే చెప్తున్నా, గవర్నమెంట్ మారింది కానీ గవర్నెన్స్ మారలే. ఇంకా గవర్నెన్స్ మారాల, పాలన మారాల, పాలన గాడిలో పడాల. అది మారాలంటే మనమే ఆ పని చేయాలి. అది మన మీద బాధ్యత ఉంది. మనం కూడా ఊగా వాడు తిట్టిండని, వాడు వీడు తిట్టిండని మనం ఏదో ఊక మాట్లాడుతూ మనం కూడా డైవర్షన్ గురయ్యి, మనం కూడా వాళ్ళ ఎజెండాలో మనం పడిపోయి, వాళ్ళ ట్రాప్లో మనం పడిపోయి మనం కూడా ఉన్నామనుకో ఒడిసెర సుమతేయిగా. అట్లా కావద్దు. మనం ఖచ్చితంగా అందరి ఎజెండానే ఇక్కడికి వచ్చి దీని మీదకి వచ్చేటట్టు చేయాలి. వాడు ఊక లాగుతుంటారు, అటు ఇట్లా ఆగుతాడు, అట్లా ఆగుతాడు, ఎటోడు అట్లా ఆగుతుంటాడు. మనం రెఫరీ ఏం చేస్తాడు? వీళ్ళలాగినా వాళ్ళలాగిన అక్కనే ఉంటాడు, ఎడు పోడు. కాబట్టి మనం అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పెద్దన్న పాత్ర పోషించాల్సింది తెలంగాణ వాదులే, మనలాంటి వాళ్ళే. వాళ్ళందరినీ ఒక గాడి మీద తీసుకురావాలి. మనం పెద్దన్న పాత్ర పోషించాలా. కాబట్టి తెలంగాణ వాదులారా, దయచేసి మనందరం కూడా ఈ పార్టీ ఆ పార్టీ, ఆ నాయకుడు ఈ నాయకుడు, వాడు తప్పు చేసిండు, వీడు గొప్ప పని చేసిండు, వాడు గొప్ప మాట్లాడి, వీడు గొప్ప అరే తిట్టుకుంటే కూడా గొప్ప మాట్లాడినట్ట. అబ్బా ఏం మాట్లాడిండా అని వాళ్ళు, అబ్బా మేడిగడ్డ పోయి ఏం మాట్లాడిండని వీళ్ళు, నల్గొండ పోయి ఓ ఏం మాట్లాడిండు చూసినావా, మా కేసీఆర్లో పౌరుషం తగ్గలేదట, పులిగానే ఉన్నాడట. మేడిగడ్డ పోయి ఏమో చూసినావా, మా రేవంత్ రెడ్డి బట్టలు పొడి ఇచ్చిండట. ఎందుకు ఈ పనికి మాల మాటలు, ఎందుకు ఇవన్నీ? ప్రజలు కూడా ఇంకా దానికి అలవాటు పడిపోతున్నారు సార్. అంటే వీళ్ళు అని అలవాటు చేస్తున్నారు ఎట్లా తెలియదు కానీ ప్రజలకు కూడా కావాల్సింది అంటే మసాలా కాంట్రవర్సీ. సో వాళ్ళు అట్లా మాట్లాడుకుంటేనే వీళ్ళు కూడా చూస్తారు. అది ఫ్యాషన్ అని అనుకుంటున్నారా, ట్రెండ్ అని అనుకుంటున్నారా అర్థమైతలేదు. పాలకులు ఎప్పుడు కూడా అసలు సమస్యను పక్కదారి పట్టేయడానికి ఇవన్నీ చేస్తారు. ప్రజలుగా మనం మన సోయిలో మనం ఉండాలి, మన ఎజెండాలో మనం ఉండాలి. కాబట్టి దానికే మనం ఇంకా చాలా రకాల ప్రయత్నాలు చేయాలి. అప్పుడు కూడా తెలంగాణ వాళ్ళకి పాలన చేయడం రాదు, తెలంగాణ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలంగాణలో ఫలాంది రాదు, తెలంగాణ చదువు, ఇవన్నీ మాట్లాడిండు.
ఆ? మాట్లాడి 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 వాళ్ళు బయట వాళ్ళు కాదు. 1997లో ఈ తెలంగాణ గురించి మేము కాలు బలపం కట్టుకుని నెత్తి నోరు నయంగా కరపత్రాలు లక్షలాది కరపత్రాలు పెట్టుకుని DCM ఎండల్లో రాత్రి మౌలు తిరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఎవరో కాదు, మన తెలంగాణ ఎమ్మెల్యేలే, మన తెలంగాణ ప్రొఫెసర్లే, మన తెలంగాణ జర్నలిస్టులే అన్న అవుతుందంటవా? మనం పాలించుకోగలుగుతామంటవా? వాడు ఇంగ్లీష్ రాదంటాడు, చదువు రాదంటాడు, పాలన చేయడం చేత కాదంటాడు. మనకి అదేంది ప్రతి రాష్ట్రానికట సరిహద్దులో సముద్రం ఉండాలట, మనకు సముద్రం లేదు. ఇట్లా ఎన్ని అనుమానాలు, ఎన్ని రకాల అనుమానాలు. ఆంధ్రోలు కాదు, వాళ్ళ మాటలు ఇని 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 మనోళ్ళే మమ్మల్ని అడిగిండ్రు. డిమోటివ్ చేయడం, చెప్పి 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 ఒక లైన్లో తీసుకురావడానికి టైం పడుతుంది. ఇప్పుడు కూడా ఇది కూడా వాస్తవంగా చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఎంతైతే మన మీద బాధ్యత ఉందో, తెలంగాణని అన్ని రకాలుగా ప్రజల కోణంలో పెట్టుబడిదారుల కోణంలో కాదు, భూస్వాముల కోణంలో కాదు, లేకపోతే అదాని అంబానీల కోణంలో కాదు, ప్రజల కోణంలో మనకి ఏం అవసరం ఉంది, ఎంత అవసరం ఉంది, ఎట్లా అవసరం ఉంది, ఏది ప్రయారిటీ అనేది మనం మాట్లాడుకొని అటు ముందుకు పోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా కూడా బాధ్యతగా ఉండండి. భజన చేయడం బంద్ చేయండి. ఈయనకొకరు భజన చేస్తారు, ఆయనకొకరు భజన చేస్తారు. ఏంది పని? ఇదా మనం చేయాల్సిన పని? ప్రొఫెసర్లు కూడా వీళ్ళకు కొంతమంది ప్రొఫెసర్లు, వాళ్ళకు కొంతమంది ప్రొఫెసర్లు. ఇవన్నీ కాకుండా మనం మన సోయిలో ఉందాం. మనం తెలంగాణ వాదులుగా 2000 పైగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఈ తల్లి కోసం, ఈ భూమి కోసం, ఈ గడ్డ కోసం, మన భవిష్యత్ తరాల కోసం అనన్య త్యాగాలు చేసిన 2000 పైగా వాళ్ళైనా, లక్షలాది మంది ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నటువంటి ఆ ఉద్యమ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు. వాటి సాధన కోసం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మనందరం కలిసి ఉందాం, ఒక జాతిగా ఉందాం, ఒక కుటుంబంగా ఉందాం, ఒక శక్తిగా ఉందాం. ఎన్నికలప్పుడు రాజకీయాలు, ఎన్నికలప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు. ఇప్పుడు అది అవసరం లేదు. కాబట్టి దయచేసి మనందరం ఒకటిగా ఉందాం, ఒక శక్తిగా ఉందాం, ఒక జాతిగా, ఒక కులంగా, ఒక మతంగా మనం ఉండి మనం మన హక్కులవి బిచ్చం ఎత్తుకుంటలేం. మన హక్కుల సాధన కోసం ప్రయత్నం చేద్దామని నేను అందరినీ, మీడియాని వేడుకుంటున్నా, బుద్ధిజీవులను వేడుకుంటున్నా, మేధావులని చెప్పుకునే మేధావులని వేడుకుంటున్నా. మన బాధ్యత ఇది అని నేను పదే నాకు ఇదంతా రోజు చూస్తూ ఉంటే ఒక రకంగా చాలా బాధ అనిపిస్తున్నది, అవమానం అనిపిస్తున్నది. త్యాగాలు ఒకరి, భోగాలు ఒకరి, ఏంది ఇది?